హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుటి సికే వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ కార్తీక సోమవారం అని మహానంది టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. మార్నింగే డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఈవినింగ్ అలా వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మహానంది కొద్దిగా ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో పాటు కలిసి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి 8:30 అలా అయింది. దర్శనానికి లేట్ అవుతుందని ఫస్ట్ దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలాంటి ఎంట్రన్స్ ఇంకొకటి ఉంది. దీనికి ఇటు సైడ్ అటు సైడ్ చిన్న దేవుని విగ్రహాలు అనేవి పెట్టారనమాట. లోపల ఇలాంటి ఎంట్రన్స్ దగ్గర కోనేరులు ఉన్నాయన్నమాట. సో అక్కడికి అంతా మొబైల్ అలో లేదు. అందుకని మేము ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని తర్వాత మొబైల్ కౌంటర్ ఒకటి ఉందనమాట. అక్కడ మొబైల్స్ అని పెట్టేసి తర్వాత దర్శనానికి అనేది వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి గుడి ముందర ఆల్రెడీ కొంతమంది కార్తీక సోమవారం కాబట్టి 101 దీపాలు అలా దీపాలు అనేవి పెట్టేశారనమాట. మేము కూడా దర్శనం వెళ్ళొచ్చిన తర్వాత పెట్టాలనుకున్నాం. ఆల్రెడీ మేము వచ్చేసరికి 8:30 పైన టైం అయింది. దర్శనానికి వెళ్ళొచ్చేసరికి 10 పైనే అవుతుంది. అందుకని కొద్దిగా జనాలు కూడా ఎక్కువ ఉన్నారు, లేట్ అవుతుందని ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చి దీపం పెట్టచ్చు అని అనుకొని ఫస్ట్ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ దీపం అనేది పెట్టామన్నమాట. చాలామంది లోపల కూడా దీపం పెట్టారు. మాకు అది తెలియక మేము దీపం అనేది తీసుకొని వెళ్ళలేదు. ఒకవేళ మాకు ముందే తెలిసింటే లోపలికి దీపం తీసుకొని అక్కడే పెట్టేసాము. బయట క్యూ లైన్లో వచ్చేసి చాలా తక్కువ మంది జనాలు కనిపించారు. మేము ఎక్కువ మంది ఉండరు అనే ఎక్స్పెక్ట్ చేసాము. కానీ లోపలికి వెళ్ళి చూస్తే క్యూ లైన్లో చాలామంది ఉన్నారనమాట. కానీ దర్శనం మాత్రం 1 అవర్ 1.5 అవర్లో మాకు సరిపోయింది. ఎందుకంటే గుళ్ళో స్పేస్ ఎక్కువ ఉండడం వలన ఎక్కడ జనాలు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నారు. అందుకని దర్శనం కూడా చాలా తొందరగానే జరిగింది. సో దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా దీపం ముట్టిద్దామని దీపం తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నేను వచ్చేసి 365 వత్తుల దీపం అనేది తీసుకున్నాను. అంతేకాకుండా ఇంకా 101 దీపం ఉంది, 1,00,000 వత్తులు ఉన్నాయి, 1,00,000 వత్తులు ఉన్నాయి. ఇలా అన్నీ రెడీమేడ్గా చేసి పెట్టారనమాట. సో కొనుక్కొని వెంటనే దీపం అనేది ముట్టియచ్చు. Hey Prani, smile. Smile.
మేము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం కోసం అని ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోయింది, బయటికి వెళ్తున్నారనమాట. సో మేము బయటకు వచ్చేసి చూసేసరికి మళ్ళీ బయట డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. చాలా బాగా చేస్తారనమాట. మేము కూడా కొద్దిసేపు చూసి ఆ తర్వాత ఇంకా పిల్లలు ఎవరినో తీసుకోవాలి అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. మాతో పాటు చాలామంది చూస్తున్నారనమాట పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే. అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయేటప్పుడు పిల్లలకి బొమ్మలు కావాలంటే వెళ్ళి ఏమన్నా తీసుకుందామని ఇలా ఒక చిన్న షాపింగ్ అనేది చేసామన్నమాట. ఈ షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఫ్రూట్ సలాడ్ తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేమంతా దర్శనం చేసుకొని కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి 11:30 అలా అయ్యింది. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇలా లేట్గా రాకుండా మార్నింగే వచ్చేసి ఇక్కడ ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని చూసేటట్లు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఫ్రూట్ సలాడ్ తిన్నాను అనమాట. మిగిలిన వాళ్ళు ఇలా మసాలా బొరుగులు తిన్నారు. ఆ తర్వాత అందరం అనేది ఇంటికి అనేది బయలుదేరామన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లు అమ్మకుటి సికే వ్లాగ్.